నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు తూర్పు మొగసాల రాయల్పేట బస్టాండ్లో వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చేందుకు సంకల్ప మరియు అంబేద్కర్ సేవ సంకల్ప సభ్యులు రాజా ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇది వరకు పొంగనూరులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో నేడు బస్టాప్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. శ్రీ అగస్తేశ్వర స్వామి తేరు సందర్భంగా ఇక్కడి నుంచి ఆర్టీసీ వారు స్పెషల్ బస్సులు నడుపుతున్నారని, కావున బస్సు ప్రయాణికులు బస్టాప్ వసతిగా షామియాన్ ఏర్పాటు చేసి చలివేంద్రంలో తాగునీరు, పానకం, మజ్జిగను ప్రజలకు అందిస్తున్నారని, త్వరలోనే పట్టణంలోని అన్ని కూడళ్లలో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అభిషేకాలు చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మంచినీళ్లు, పానకము, మజ్జిగ వితరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో సంకల్ప సొసైటీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఈరోజు అన్ని దానాల కంటే నీళ్ల దానం గొప్పది అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమం చేపడతామని మేము ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. శివరాత్రిని పురస్కరించుకొని ఆ మహాదేవునికి అక్షయ టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పేరు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచి భక్తులు విశేషంగా అమ్మవారి మహాదేవుని సన్నిధికి పోవడం జరుగుతుంది. అందులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తీసుకో వాళ్ళ డ్రైవర్లకి వాళ్ళు కూడా ఎడనా పక్కలేక రా తీసుకోండి. బస్సులంతా కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినారు కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోయే భక్తులంతా కూడా దెబ్బకి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికీ కూడా త్రాగునీరు, తర్వాత వచ్చి బెల్లంతో పానకం నీళ్లు ఇస్తాము. సారి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. రాజన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు తూర్పు మసాల్లో ఇలాంటి భక్తులకి భక్తాదులు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎండకి దప్పియకుండా ఇక్కడ సేవించి కొంతసేపు సేవించి ఇక్కడ తీర్థపదాలు తీసుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ పానకము నీళ్లు వృద్ధులంతా కూడా తాగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.